type of general backup methods. Okay, so the strategy is every Sunday full backup, every day morning or off business line hours before starting business. They take differential backup every 15 minutes. T-log backup is the strategy. So దీని ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clock 1 p.m. database has crashed. So assume this is you have to assume this maybe it is 4 a.m. or 6 a.m. So if interviewer tells you exact time, based on that time you can calculate. If they don't mention any specific time, you have to assume this time. So Friday database has crashed. If you want to recover this database, okay, what will you do? సో డైలీ మీరు ఇది చెప్పినా చెప్పకపోయినా ఆటోమేషన్ జరిగి ఉంటుంది, ఆటోమేటిక్గా బ్యాకప్స్ తీసుకుంటూ ఉంటాయి. ఓకే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clock డేటాబేస్ క్రాష్ అవుతూనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 o'clock కదా, ఓకే లెట్ మీ మేక్ ఇట్ 1:10. సో 1 o'clock ఆల్రెడీ ట్రాన్సాక్షన్ లాగా బ్యాకప్ తీసుకో ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లాగా బ్యాకప్ 1:15కి, అంటే ఇక్కడ 10 minutes డేటా ఇంకా బ్యాకప్ తీసుకోలేదు. అశోక్, అర్థమైంది కదా నేను చెప్పే పాయింట్? ఫాలో అవుతున్నా. ఓకే, సో 15 minutes ఎవరి 15 minutesకి మనం ట్రాన్సాక్షన్ లాగా బ్యాకప్ తీసుకుంటాం. ఇంకా 15 minutes అవ్వలే, 1:10 అయింది. నెక్స్ట్ 5 minutes లో మనకు బ్యాకప్ ఉందనగా క్రాష్ అయింది. సో మనం ఏం చేస్తాం, డేటాబేస్ క్రాష్ అంటేనే ఫస్ట్ 10 minutes డేటా ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ 2 conditions. డేటా ఫైల్ కరెక్ట్ అయింది అనుకోండి, if data file corrupted, you can recover last 10 minutes transactions from log file. Okay, అదే log file, if log file corrupted, there is no guarantee whether last 10 minutes transactions we can recover or not. సో డేటా ఫైల్ మాత్రమే కరెక్ట్ అయితే ఓకే, లాగ్ ఫైల్ కరెక్ట్ అయితే అసలు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అజ్యూమ్ ఇట్ ఈస్ డేటా ఫైల్ corruption. So as a part of last step, we use backup log database name to disk equal to path with no underscore truncate. No underscore truncate వాడుతూనే ఆ లాస్ట్ 10 minutes ఏదైతే ఉందో అట్ లాస్ట్ యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ బ్యాకప్ తీసుకుంటాం ఆటోమేటిక్. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రీసెంట్ ఫుల్ బ్యాకప్. ఓకే, ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ జరిగింది. ఈ ఫ్రైడే నుంచి రీసెంట్ సండేలో ఫుల్ బ్యాకప్, సండే ఫుల్ బ్యాకప్ వాడుతుంది. సండే ఫుల్ బ్యాకప్, ఓకే. ఫ్రైడే మార్నింగ్ డిఫరెన్షియల్ బ్యాకప్, తర్వాత ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 వరకు మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్ 4 AM నుంచి up to 1 PM ఆల్ లాగ్ బ్యాకప్స్. ఫైనల్ గా ఏంటి,
టైల్ లాగ్ బ్యాకప్. ఇవన్నీ మనం రిస్టోర్ చేస్తే మనకు యాజ్ ఇట్ ఈస్ గా వితిన్ సెకండ్స్ తో సహా డేటాబేస్ మొత్తం రిస్టోర్ అయిపోతుంది. దిస్ ఈస్ ద మెథడ్. ఓకే, నౌ కమ్ టు నెక్స్ట్ టాపిక్. Backup terminologies. I will tell you backup terminologies first. We will discuss this. After this, we will go for another 2 or 3 types of backups are there. So we will discuss them. So backup terminologies lo, first thing you need to remember is backup set. What is backup set? So go to any database. For example, Hari, right click, task, backup. Okay. Append to existing backup set. Overwrite all existing backup sets. Check media set name at backup set. So ఇక్కడ backup set అని మీకు కనిపిస్తుంది కదా, backup set. Okay, what is backup set name? Backup set will expire. So వీటన్నిటికీ మీనింగ్ ఏంటంటే the copy of database each time you take considered as backup set. Backup set. That means each time you take a copy of database, that is considered as backup set. సో ఇక్కడ హరి అనే డేటాబేస్ మీరు 10 టైమ్స్ తీసుకుంటే 10 బ్యాకప్ సెట్స్ అంటారు. 5 టైమ్స్ తీసుకుంటే 5 బ్యాకప్ సెట్స్ అంటారు. సో ఈచ్ టైమ్ యూ టేక్ ఏ కాపీ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్యాకప్ సెట్. మీడియా సెట్ అంటే ఏంటంటే, సో మల్టిపుల్ బ్యాకప్ సెట్స్ ఒక మీడియా సెట్ లోపల పెట్టుకుంటుంది. గ్రూప్ ఆఫ్ బ్యాకప్ సెట్స్ స్టోర్డ్ ఇన్ మీడియా సెట్. ఓకే, సో ఇదే కమాండ్ దగ్గరికి వెళ్ళి మీరు బ్యాకప్ కొట్టండి. టాస్క్ బ్యాకప్ మీడియా ఆప్షన్స్, బ్యాకప్ టు ఎగ్జిస్టింగ్ మీడియా సెట్. సో మీడియా సెట్ చూడండి, బ్యాకప్ టు ఎ న్యూ మీడియా సెట్. మీడియా సెట్ అంటే ఏంటంటే, సో మీరు ప్రతిసారి బ్యాకప్ తీసేటప్పుడు గ్రాఫికల్ గా ఈ నేమ్ అయితే మారదు. చూడండి, హరి 5.bak ఉంది కదా, క్లిక్ ఓకే కొట్టే బ్యాకప్ తీసుకున్నాం, మళ్ళీ బ్యాకప్ తీసుకున్నాం. ఈ నేమ్ అయితే హరి 5.backup అనేది బ్యాక్ అనేది మాత్రం మారట్లేదు. దిస్ ఈజ్ మీడియా సెట్. సో ఒక సింగిల్ మీడియా సెట్ లోపల మల్టిపుల్ బ్యాకప్ సెట్స్ ఉంటాయి. అది ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ వన్ మోర్ టైమ్ హియర్. Otherwise, we will do one thing. We'll create a fresh database, new database. Backup. Okay. So this is DB20, database 20. So database 20, task, backup. So I'm taking full backup. Media options, fine. Okay. Click on OK. Database 20 backup taken. So where is this backup? This backup is under default location, which is C program files MS SQL Server 13, because we are using version 2016 MS SQL backup. Here it is db20.bak. Okay, so copy this path. Go over here. So there are 4 types of restore commands available.
whenever you are going to restore, you can use that. But before that, I will tell one command. Already we discussed restore header only. Restore header only from this equal to db20.bak. What happened? We are in 2022 version. Go to 16 version. Okay. So what it is telling? Backup name. Backup name is this one. Backup type is 1. Backup type 1 means full backup. It is compressed or not. What is the position? See, position 1 it is showing, right? Let me take one more time, same backup. Task, backup, same name. I'm not changing anything. Click on OK. Execute the same command. So what happened? This is a backup set. This is another backup set. This backup set position is 1. This backup set position is 2. So ఇది ఒక copy of backup database. This is another copy of database. So ఈ backup ఎప్పుడు తీసుకున్నాం? Database creation date, that is fine. Backup starting date ఎప్పుడు? 7:57 కి. ఈ backup starting date 7:59. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? Let me take same database, another copy. Okay, I'm taking backup one more time with the same name. Click on OK. Now execute this command. So you will see one more copy. The position is 3. File name is same. File name is not changing. Okay, but in the same file name, that means in the same media set, you are appending 1, 2, 3 and more copies of database. So ఈసారి నేను ఏం చేస్తానంటే టాస్క్ బ్యాకప్ దీన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, I removed it, adding another name. Name is db20 full backup.bak. సో నేను కొత్త నేమ్ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో నేమ్ చేంజ్ చేశాను కదా. లెట్ మీ ఎగ్జిక్యూట్ ద సేమ్ కమాండ్. ఓకే, కొత్త కాపీ రాలేదు నాకు ఇక్కడికి. సో అదే నేను ఆ నేమ్ ఇచ్చాను అనుకోండి, db20 full.bak. సో దిస్ ఈజ్ అనదర్ మీడియా సెట్. దిస్ ఈజ్ డిఫరెంట్ మీడియా సెట్ అండ్ దిస్ ఈజ్ అనదర్ మీడియా సెట్. ఈ మీడియా సెట్ లో సేమ్ నేమ్ ఉంది కాబట్టి పొజిషన్ 1, 2, 3 అపెండ్ అవుతూ వచ్చాయి. ఈ మీడియా సెట్ లో ఫస్ట్ టైం ఒకటే తీసుకున్నాం విత్ డిఫరెంట్ నేమ్ తో, కాబట్టి ఒక డేటాబేస్ సెట్ మాత్రమే ఉంది. దీన్నే బ్యాకప్ సెట్ అంటాం. ఓకే, సో బ్యాకప్ డివైస్ లీవ్ ఇట్. సో యాక్చువల్లీ ఇన్ ఓల్డెన్ టైమ్స్ దే ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ బ్యాకప్ డివైస్. మీడియా సెట్ ఏదైతే ఉందో ఆల్ బ్యాకప్స్ ని ఆ బ్యాకప్ డివైస్ లో స్టోర్ చేసేది. సో ఎలా క్రియేట్ చేసేవాళ్ళు బ్యాకప్ డివైస్ అంటే, ఓకే, server objects backup devices. Okay, here there is no backup device. New backup device. Right click new backup device. సో ఒక డిస్క్ ని బ్యాకప్ డివైస్ గా క్రియేట్ చేసేవాళ్ళు. ఆ డివైస్ నేమ్ ఇచ్చి దాని పాత్ ఇచ్చి ఓకే కొట్టేస్తే మీరు ఎప్పుడు బ్యాకప్ తీసుకున్నా ఆటోమేటిక్ గా ఆ డివైస్ లోకి వెళ్ళిపోయేవి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్యాకప్ డివైస్ వాడడం వల్ల సింగిల్ మీడియా సెట్ ఉంటుంది, మల్టిపుల్ బ్యాకప్స్ ఫైల్స్ ఉంటాయి, మల్టిపుల్ బ్యాకప్ సెట్స్ ఉంటాయి. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకప్పుడు ఇలా తీసేవాళ్ళం, ఇప్పుడు ఎవ్వరు కూడా సింగిల్ మీడియా సెట్ లో మల్టిపుల్ బ్యాకప్ సెట్ పెట్టట్లేదు. ఎందుకంటే ఒకవేళ మీడియా సెట్ డిలీట్ అయిపోయిందంటే ఆల్ బ్యాకప్స్ విల్ బి డిలీటెడ్.
ఓకే. సో, ఇప్పుడు ఈచ్ టైమ్ యూ టేక్ ఎ బ్యాకప్, యూ విల్ గివ్ డిఫరెంట్ నేమ్. సో, వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ వి ఫాలో? సో, బ్యాకప్ database name, for example, DB20 to disk equal to. So first backup name DB20, database name, then full differential or log full. Then we will provide name of the date 2024 08/26. Then time 08/04 dot extension. This is the naming convention we are following right now. ఓకే. ఈ నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం సో ఇది 04కి తీసుకున్నారు. నెక్స్ట్ ఎప్పుడో 09కి తీసుకుంటారనుకోండి. లేకపోతే 10కి తీసుకుంటారనుకోండి. ఈచ్ టైమ్ యూ గివ్ ఎ డిఫరెంట్ నేమ్. ఇట్ విల్ బి స్టోర్డ్ యాస్ డిఫరెంట్ మీడియా సెట్. సేమ్ నేమ్ ఉంటేనే సేమ్ మీడియా సెట్‌లో సేవ్ అవుతది. ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ నేమ్, ఇట్ విల్ బి సేవ్డ్ ఇన్ డిఫరెంట్ మీడియా సెట్. ఆర్ యూ క్లియర్? యెస్. సో బ్యాకప్ డివైస్ అనేది మనం స్పెసిఫిక్‌గా క్రియేట్ చేసి పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాకప్ విల్ గో టు బ్యాకప్ డివైస్ ఆటోమేటికల్లీ. Otherwise, so wherever you mention the path, based on this path, it will go to that path. So it is best practice ఏంటంటే డెఫినెట్ గా you should mention entire path when you are taking backups. Okay, come to another point, options. So there are some options while taking backup. Okay, and we need to discuss one more point. I may forget this. So MHDB tables. For my reminder. Okay. So there are some options when you are taking backups you use. For example, go to the same database DB20 task backup. Okay. Instead of taking backup graphically, just script it out. And now check what is happening. Backup database name to disk equal to path. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి మనం ఇంతవరకు మాట్లాడలేదు. Now let's check what are the options. With అనేది ఆప్షన్స్ మెన్షన్ చేసేటప్పుడు మనం వాడతాం. What are the options? Format, no init, name, keep, norvend, no unload, stats. సో బ్యాకప్ స్టేట్మెంట్ తర్వాత విత్ మెన్షన్ చేసి మనం ఈ ఆప్షన్స్ అన్ని అవసరమైతే వాడచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు ప్రతిదీ ఒక పాయింటే గుర్తుపెట్టుకోండి. నో ఇనిట్ అని 2 టైప్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మిగతాది. ఓకే. సో ఇక్కడ మనం నో ఇనిట్ మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే, నో ఇనిట్ మెన్షన్ చేస్తే ఇట్ విల్ అపెండ్ ద బ్యాకప్ సెట్ with the same media set. So no init meaning ఏంటంటే హరీ బ్యాకప్ 1 అనేది ఒక మీడియా సెట్. దిస్ ఈస్ ఎ మీడియా సెట్. ఓకే. మీరు మీడియా సెట్ బ్యాకప్ తీసుకునేటప్పుడు నో ఇన్ ఇట్ అని మెన్షన్ చేశారనుకోండి. సో నెక్స్ట్ టైం మీరు బ్యాకప్ తీసుకునేటప్పుడు ఇంకో బ్యాకప్ సెట్ సేమ్ బ్యాకప్ సెట్ 1. సో మీడియా సెట్ నేమ్ వచ్చేసి హరీ బ్యాకప్ 1. ఓకే. ఇక్కడ బ్యాకప్ సెట్ 1 అంటే ఒక కాపీ. నెక్స్ట్ టైం బ్యాకప్ సెట్ 2 కూడా ఇందులోనే సేవ్ అవుతుంది.
నెక్స్ట్ టైమ్ బ్యాకప్ సెట్ తీస్తే బ్యాకప్ సెట్ 3 కూడా ఇందులోనే సేవ్ అవుతుంది. మళ్ళీ మీరు బ్యాకప్ తీసిన అంటే ఈచ్ టైమ్ యూ టేక్ ఏ కాపీ ఇట్ విల్ సేవ్ ఇన్ ద సేమ్ మీడియా సెట్. ఆర్ యూ క్లియర్? Yes. ఓకే. Yes, sir. సో ఇప్పుడు ఒకవేళ ఇనిట్ అని మెన్షన్ చేశారనుకోండి. అప్పుడేమవుతుందో చూడండి. బ్యాకప్ సెట్ 1 ఉందా? ఓకే. నెక్స్ట్ టైమ్ ఇఫ్ యూ టేక్ బ్యాకప్ సెట్ ద ఫస్ట్ బ్యాకప్ సెట్ ఇనిట్ ఇందులోకే వెళ్తది. ఫస్ట్ బ్యాకప్ సెట్ విల్ బి డిలీటెడ్ కాదు ఓవర్ రైట్ అంటారు. సో దీని మీదనే బ్యాకప్ సెట్ 2 వస్తుంది. మళ్ళీ బ్యాకప్ తీశారు. బ్యాకప్ సెట్ 2 ఓవర్ రైటెడ్, బ్యాకప్ సెట్ 3 విల్ బి క్రియేటెడ్. మళ్ళీ ఇంకో బ్యాకప్ తీశారు. బ్యాకప్ సెట్ 3 విల్ బి డిలీటెడ్ అండ్ బ్యాకప్ సెట్ 4 విల్ బి రికార్డెడ్. సో ఈచ్ టైమ్ యూ టేక్ బ్యాకప్ all previous ones deleted and only one copy will be maintained. Are you clear? Yes, sir. So this is the difference. Init ki, no init ki. నెక్స్ట్ స్కిప్, నో స్కిప్, ఫార్మాట్, నో ఫార్మాట్. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? గో టు డేటాబేసెస్, రైట్ క్లిక్, టాస్క్, బ్యాకప్. సో మీడియా ఆప్షన్స్కి వెళ్తే ఓకే. సో ఇక్కడ చూడండి, అపెండ్ టు ద ఎగ్జిస్టింగ్ బ్యాకప్ సెట్. అపెండ్ టు ద ఎగ్జిస్టింగ్ బ్యాకప్ సెట్ అంటే నో ఇనిట్. ఓవర్ రైట్ ఆల్ ఎగ్జిస్టింగ్ బ్యాకప్ సెట్స్ అంటే ఇనిట్. నో ఇనిట్, ఇనిట్. సో మీరు బ్యాకప్ తీసుకోవాలనుకుంటే డిఫాల్ట్ ఆప్షన్ ఏముంటుంది చూడండి. అంటే మీరు ఏం మెన్షన్ చేయకపోతే జనరల్ గా మనం ఇంతకాలము ఇదొక్క స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్ ఒక్కటే ఎగ్జిక్యూట్ చేసినా కూడా బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ తీసుకుంటది. డిఫాల్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? నో ఇనిట్. నో ఇనిట్. No init. సో అది డిఫాల్ట్ ఆప్షన్. మీరు మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఓకే. నెక్స్ట్ కమ్ టు స్కిప్, డోంట్ స్కిప్, నో స్కిప్. స్కిప్, నో స్కిప్, 2 ఆప్షన్స్. స్కిప్ అంటే ఏంటంటే సో యూ కెన్ మెన్షన్ expiry date for your backup set. Backup set will expire. ఇక్కడ చూసారా? సో ఫర్ ఎగ్జాంపుల్ 7 days పెట్టారు అనుకోండి. ఈ 7 days తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే. సో ఈ ఎక్స్పైర్ అయిపోయిందా, బ్యాకప్ సేఫ్ గా ఉందా అనేది ఇక్కడ మనం చెక్ మీడియా సెట్ నేమ్ ఇది క్లిక్ చేసామనుకోండి. ఇది క్లిక్ చేస్తే నో స్కిప్ ఇది క్లిక్ చేయకపోతే స్కిప్. స్కిప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ వెరిఫై ఎక్స్పైరేషన్ డేట్. ఎక్స్పైరీ ఉంటే అది వెరిఫై చేయదు. నో స్కిప్ పెడితే అది ఎక్స్పైరీ అంటే ఏదైతే ఎక్స్పైరీ అయినాయో వాటిని స్టాప్ చేస్తుంది అనమాట, వెరిఫై చేస్తుంది. ఓకే. వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఆప్షన్? No skip. డిఫాల్ట్ ఆప్షన్ ఈస్ నో స్కిప్. సో మీరు మెన్షన్ చేయకపోతే అది ఎక్స్పైరీ బ్యాకప్ ని కూడా రిస్టోర్ చేస్తుంది. సో వాట్ ఈస్ డిఫాల్ట్ ఆప్షన్ హియర్? నో ఇనిట్. హియర్ నో స్కిప్. నో అనేది డిఫాల్ట్ ఆప్షన్. ఓకే. సో ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన బ్యాకప్ ని మళ్ళీ మనం వాడుకోలేమా, రిస్టోర్ చేయలేమా అంటే దట్ ఈస్ అప్ టు యూ. సో ఎక్స్పైర్ అనేది జస్ట్ మన రికార్డు కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఒక యాపిల్ ఉందనుకోండి. యాపిల్కి ఎక్స్పైరేషన్ డేట్స్ ఏమి ఇవ్వరు, అది కుళ్ళిపోతే దాన్ని తినకుండా వదిలేస్తాం. జనరల్ గా కార్పొరేట్ కంపెనీస్ లో ఏదైనా బాక్స్ ఆఫ్ ఆపిల్స్ ఇస్తే ఆ బాక్స్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ ఇస్తారు.
1 వీకో, 10 డేసో, 1 మంతో డేట్ ఇచ్చారనుకోండి. 5 డేస్ తర్వాత అది ఎక్స్‌పైర్ అయిపోయిందనుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టారు మీరు. యాపిల్ 5 డేస్ తర్వాత తినకూడదా? తింటే ఏమన్నా అవుతదా? తినొచ్చు కదా సార్. తినొచ్చు, ఏం గాదు. 1 డేకి, హాఫ్ డేకి ఏం గాదు. సో, జనరల్‌గా మనం రైస్ చేసుకుంటాం. మార్నింగ్ చేసుకుంది ఈవినింగ్ వరకు తినొచ్చు. అదే ఎక్స్‌పైరీ డేషన్ మనం పెట్టుకునింది. నెక్స్ట్ డే తినకూడదని రూల్ ఉందా? మార్నింగ్ బానే ఉంటే? సో, పల్లెల్లో నెక్స్ట్ డే మార్నింగ్ గూడా తింటారు గదా! సేమ్ రైస్. సో, ఎక్స్‌పైరీ డేట్ పెట్టినంత మాత్రాన ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పైర్ అవ్వాలని రూల్ లేదు. బెటర్ టు అవాయిడ్ దట్. ఓకే. మెడిసిన్ అయినా అంతే. మెడిసిన్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. ఎక్స్‌పైరీ డేట్ అయిన తర్వాత పని చేయదా? వితిన్ నెక్స్ట్ డే ఈరోజు 26కి ఎక్స్‌పైర్ అయిపోయింది. 26 మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ నేను వేసుకుంటే అది పని చేయదా? చేస్తది. ఎక్స్‌పైర్ అయిన బ్యాకప్స్ కూడా వర్క్ అవుతాయి. బ్యాకప్ డేటాకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు సెట్ చేస్తామంటే, యాస్ పర్ కంపెనీ పాలిసీస్ 7 డేస్ బ్యాకప్ మాత్రమే నువ్వు వాడాలి. లేకపోతే 14 డేస్ బ్యాకప్ మాత్రమే నువ్వు వాడాలి. So we have a condition. Our policy is use 14 days backup. Use backup of up to 14 days. Okay. 14 days కంటే ముందున్న బ్యాకప్ వాడకూడదు. That is our policy. As per this policy, we will set expiry date. Based on expiry date, it will check the expiry date of the backup. If it is expired, it will not allow you to restore that backup. Okay. Skip పెడితే it will not allow you. Sorry, it will not. Okay. Skip పెడితే it will not verify the expiry date. No skip పెడితే it will verify. No skip పెడితే it will verify. Okay. Skip పెడితే it will not verify. It will skip that expiry date. అది ఆప్షన్. సో బై డిఫాల్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంటది. చెక్ మీడియా సెట్ నేమ్. ఆ మీడియా సెట్ నేమ్ రాస్తే చెక్ కొడితే నో స్కిప్. ఈ ఆప్షన్ లేకపోతే స్కిప్. సో డిఫాల్ట్ ఆప్షన్ is no skip. No format. Another thing is, so no format is for media sets. Format అని మెన్షన్ చేశారనుకోండి, బ్యాకప్ క్రియేట్స్ ఎ న్యూ మీడియా సెట్. నో ఫార్మాట్ మెన్షన్ చేశారనుకోండి, సో ఎగ్జిస్టింగ్ మీడియా సెట్ నే వాడుకుంటాం. ఓకే. బై డిఫాల్ట్ వచ్చేసి నో ఫార్మాట్ ఆప్షన్ ఉంటాయి. ఇఫ్ యు గో టు మీడియా సెట్, రైట్ క్లిక్, టాస్క్, బ్యాకప్. So media options, backup to existing. Okay, fine. Backup to a new media set. So new media set name ఇచ్చారనుకోండి, ఇది ఫార్మాట్. నో ఫార్మాట్ అంటే ఈ ఆప్షన్ వాడకుండా ఉండడం. ఓకే. సో we have another options also. Verify backup when finished. Continue on error. We will discuss these 3 backup option later. So here we can set expiry date. So backup compression. If you want to compress the backup, you can choose this option. This is very good option actually. So if you want to take a backup with compression, what is backup with compression? So మీ backup ఒక 500 GB ఉందనుకోండి. సో మీరు కంప్రెషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్ టు 30%, అంటే 150 GB వరకు కంప్రెస్ అవుతుంది. స్పేస్ సేవ్ అవుతుంది అనమాట. 500 GB ఉన్న బ్యాకప్ ఫైల్ 150 జీబీగా బ్యాకప్ తీసుకుంటుంది. అంటే డేటాబేస్ సైజ్ 500 GB ఉంది, బ్యాకప్ ఫైల్ సైజ్ 150 GB అవుతుంది.
నెక్స్ట్ టైం మీరు రీస్టోర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాకప్ కంప్రెస్డ్ నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చి రీస్టోర్ అవుతుంది. దిస్ ఈస్ ద ఆప్షన్ కంప్రెస్డ్ బ్యాకప్. ఓకే, సో వి డిస్కస్డ్ నో ఇనిట్, నో స్కిప్, నో ఫార్మెట్, ఇనిట్, స్కిప్, ఫార్మెట్. సో అదర్ ఆప్షన్స్ ఆర్ బఫర్ కౌంట్, మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్, స్టాట్స్. సో ఇక్కడ చూడండి, మనం నో ఫార్మెట్ డిఫాల్ట్ ఆప్షన్, నో ఇనిట్ డిఫాల్ట్ ఆప్షన్, నేమ్ అనేది ఓకే, మీకు తెలుసు మనం ఇక్కడ ఇచ్చే నేమే. సో బై డిఫాల్ట్ ఏదైతే ఇస్తున్నామో దిస్ ఈస్ ద బ్యాకప్ సెట్ నేమ్. ఓకే, సో బ్యాకప్ సెట్ నేమ్ డిలీట్. స్కిప్, ఓకే, మనం ఏం చెప్పుకున్నాం, బై డిఫాల్ట్ ఆప్షన్ వచ్చేసి నో స్కిప్ చెప్పుకున్నామా? జస్ట్ a minute, let me confirm that. No skip is the default, fine. సో నార్విండ్ అంటే ఏంటి, నో అన్లోడ్ అంటే ఏంటి, ఇవన్నీ ఓల్డ్ కమాండ్స్. సో ఒకప్పుడు వీటిని వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. సో అయినా యాజ్ అ పార్ట్ ఆఫ్ కమాండ్ ఇది వస్తూనే ఉంది. సో ఎక్స్ప్లెయిన్ దిస్. ఇప్పుడు చూడండి, సో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బ్యాకప్ డివైజెస్ లో టేప్ డివైజెస్ వాడేవాళ్ళు. టేప్ డ్రైవ్స్, ఇక్కడ సి డ్రైవ్స్, డి డ్రైవ్స్, ఈ డ్రైవ్స్ లేకముందు టేప్ డ్రైవ్స్ వాడేవాళ్ళు. ఓకే, సో టేప్ డ్రైవ్స్ వాడేటప్పుడు ఇది రివైండ్ చేయాలా లేదా, అంటే సేమ్ టేప్ డ్రైవ్ లో సేమ్ బ్యాకప్ తీసుకోవాలా లేదా అన్నదానికి ఇది మెన్షన్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు టేప్ డివైజ్లే లేవు కాబట్టి దీని గురించి అనవసరం. నో అన్లోడ్ ఏంటంటే, సో అన్లోడ్, లోడ్ అని ఒక ఆప్షన్ ఉండేది. సో ఎప్పుడైనా ఆ బ్యాకప్ ని తీసుకునేటప్పుడు ఫస్ట్ ఎగ్జిస్టింగ్ బ్యాకప్ ని అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేసేవాళ్ళు. టేప్ డివైస్, ఇది కూడా టేప్ డివైస్ కోసం. సో టేప్ డివైజే లేదు కాబట్టి దీని గురించి మర్చిపోండి. సో ఇవి ఇంటర్వ్యూలో అడిగినా కూడా మేము వచ్చినప్పటి నుంచి ఇవి వాడట్లేదు, ఈ ఆప్షన్ మాకు తెలియదని చెప్పచ్చు. లేకపోతే దీస్ ఆర్ ఓల్డ్ ఆప్షన్స్ యూజ్డ్ ఫర్ టేప్ డివైజెస్, టేప్ డ్రైవ్స్ అని చెప్పచ్చు. స్టాట్స్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా బ్యాకప్ తీసుకున్నప్పుడు స్టాటిస్టిక్స్ మెన్షన్ చేస్తే, సో 10 అంటే ప్రతి 10% కంప్లీట్ అవుతూనే అది నీకు రిమైండ్ చేస్తుంది. బ్యాకప్ సైజ్ హ్యూజ్ ఉన్నప్పుడు ఎంతవరకు బ్యాకప్ కంప్లీట్ అయింది అన్నది మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఎవ్రీ 10% కంప్లీట్ అవుతూనే ఇది నీకు 10% కంప్లీటెడ్, 20% కంప్లీటెడ్, 30% కంప్లీటెడ్ అని చూపిస్తుంది. అది స్టాటిస్టిక్స్. దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ జనరల్ రెగ్యులర్ బ్యాకప్స్. సో వీ హ్యావ్ సమ్ additional options. Those are buffer count and max transfer size. To understand this concept, okay, you need to understand how backup works. Backup background లో ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు అర్థం కావాలి ఫస్ట్. ఓకే, సో బ్యాకప్ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తా వినండి. దిస్ ఈస్ ఎ డేటాబేస్, దీస్ ఆర్ ద బఫర్స్. ఓకే, సో డేటాబేస్ ఇది. బఫర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ర్యామ్ స్పేస్, మెమరీ అంటాం, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో మెమరీలో బఫర్ స్పేసెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ మెమరీ. ఈ మెమరీలో మనకు బఫర్లు ఉన్నాయి 1 2 3 4 5 6 7. సో చంక్ అంటారు, అంటే స్మాల్ పార్ట్ ఆఫ్ మెమరీ, వీ కాల్ ఇట్ యాజ్ బఫర్. ఇది డేటాబేస్. ఓకే,
డేటాబేస్ లో నుంచి ఇది బ్యాకప్ ఫైల్ అనుకోండి. డేటాబేస్ లో నుంచి డేటా బ్యాకప్ ఫైల్కి వెళ్ళాలి. ఓకే, ఎప్పుడు కూడా డేటాబేస్ లో నుంచి డేటా బ్యాకప్ ఫైల్ కి డైరెక్ట్ గా వెళ్ళదు. మన లెక్క ప్రకారం ఇలా వెళ్ళాలి, కానీ ఎప్పుడు ఇలా వెళ్ళదు. త్రూ మెమరీ మాత్రమే వెళ్తుంది. సో వాట్ ఈస్ ద థంబ్ రూల్? ఎనీథింగ్ యూ డూ directly in the disk, it will not be modified. It has to come to memory. It should modify in memory only. Then it will be returned to disk. The concept మీకు ఐడియా ఉంది కదా? What is the concept? If you want to modify anything, it will not directly modify in the disk. Okay, ఇది disk లో ఉంది, ఇది disk లో ఉంది. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి డైరెక్ట్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళవు, త్రూ మెమరీ ద్వారా వెళ్తాయి. ఈ పాయింట్ గుర్తుందా మీకు? Yes. ఓకే, Yes. సో బై డిఫాల్ట్ 7 బఫర్స్ ఉంటాయి బ్యాకప్ ఆపరేషన్ కి. ఇది డేటా కదా, ఈ డేటా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ డేటా ఎంటర్ అవుతుంది, అంటే రీడ్ అవుతుంది. వీటినే రీడర్ థ్రెడ్స్ అంటారు. థ్రెడ్స్ ఉంటాయి. వాట్ ఈస్ థ్రెడ్స్ అనేది అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ లో మనం డిస్కస్ చేద్దాం. ఆ థ్రెడ్స్ ఏం చేస్తాయంటే నువ్వు ఏదైతే వర్క్ ఇచ్చావో ఆ వర్క్ ని చేయడానికి యూజ్ అవుతాయి. సో రీడర్ థ్రెడ్స్ ఏం చేస్తాయంటే దీన్ని ఫిల్ చేస్తాయి, ఈ డేటాని ఇక్కడికి తీసుకొస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్, నెక్స్ట్ ఇక్కడ ఫిల్, నెక్స్ట్ ఇక్కడ ఫిల్, ఇట్లా ఫిల్ అవుతా వస్తుంది అనమాట డేటాతో. వన్స్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫిల్ అవుతా ఉంది కదా, ఇది ఫుల్ అయింది, ఇక్కడ 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 ఫుల్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఏది ఫుల్ అయింది? ఇక్కడ F1 F1 అనుకో. ఈ F1 మళ్ళీ కిందికి వచ్చేస్తుంది, ఇక్కడ F2 వస్తుంది. ఈ F1 మళ్ళీ ఈ రెండు కిందికి వచ్చేస్తాయి, ఇక్కడ F3 వస్తుంది. సో ఫైనల్ గా ఏమవుతుంది? లేకపోతే బఫర్ 1 అనుకోండి, ఇది B7, ఇది B6, ఇది B5, ఇది B4, ఇది B3, ఇది B2, ఇది B1, బఫర్ 1. ఓకే, సో ఈ బఫర్స్ అన్ని ఫుల్ అయిన తర్వాత B1 ఉంది చూసారా, ఈ B1 వచ్చేసి బ్యాకప్ ఫైల్ కి రీడ్ అవుతుంది, రైట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి B1 వచ్చి ఇక్కడ పడుతుంది. వన్స్ B1 రైట్ చేస్తూనే ఇది ఎంటీ అయిపోతుంది. ఓకే, మళ్ళీ B2 రైట్ చేస్తుంది, ఎంటీ అయిపోతుంది. మళ్ళీ B3 ఎంటీ, B4 ఎంటీ, B5 ఎంటీ, B6 ఎంటీ, ఇట్లా ఎంటీ అవుతా ఉంటాయి రైట్ చేసే కొద్ది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫుల్ అవుతా ఉంటాయి మళ్ళీ. సో ఇక్కడ B7 అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏమొస్తుంది? B8 వస్తుంది. సో రీడర్ థ్రెడ్స్, రైటర్ థ్రెడ్స్. ఒక సైడ్ ఫుల్ అవుతా వస్తుంది, ఇంకో సైడ్ ఎంటీ అవుతూ వస్తుంది. దిస్ ఈజ్ అన్ఇంటరప్టెడ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. రైట్ అవుతా ఉంటది, రీడ్ అవుతా ఉంటది, రైట్ అవుతా ఉంటది, త్రూ బఫర్స్ వెళ్తుంది. ఓకే, ఈ బఫర్ కౌంట్ బై డిఫాల్ట్ ఎన్ని ఉంటాయి అని చెప్పాను? 1 2 3 4 5 6 ఎన్ని ఉంటాయి బై డిఫాల్ట్? 7 ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ బఫర్ కౌంట్. ఈ బఫర్ కౌంట్ 7 ఉండాలని రూల్ లేదు, మీరు ఎన్ని మెన్షన్ చేస్తే అన్ని బఫర్ కౌంట్ తీసుకుంటాయి. అలాగే డిఫాల్ట్ బఫర్ ట్రాన్స్ఫర్ సైజ్, ఒక్కొక్క బఫర్ లో ఎంత మెమరీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్యాకప్ ఫైల్ సైజ్ 7 MB అనుకున్నాం. బై డిఫాల్ట్
ఇందులో 1 MB, ఇందులో 1 MB, ఇందులో 1 MB, ఇందులో 1 MB, 1 MB. సో అట్ ఎ టైమ్ 7 MB ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి. సో డిఫాల్ట్ ఆప్షన్ ఎంత? మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్. దిస్ ఈజ్ మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్. డిఫాల్ట్ సైజ్ ఎంత? 1 MB. ఓకే. సో maximum you can mention 4 MB as a max transfer size. So 4 MB max transfer size mention చేస్తే how much data at a time you can transfer? 28 MB. 28 MB, correct. Okay, 28 MB మీరు at a time transfer చేయొచ్చు. By default option is 7 buffers. 1 MB is the max transfer size. ఇవి default options. Max transfer size 1 buffer count is 7. ఇది డిఫాల్ట్ ఆప్షన్. సో మీరు బ్యాకప్ తీసేటప్పుడు ఇవన్నీ మెన్షన్ చేయరు జనరల్ గా. నేనేం మెన్షన్ చేశాను? బ్యాకప్ డేటాబేస్ నేమ్, టు డిస్క్ ఈక్వల్ టు పాత్. ఓకే, నేను ఎప్పుడు ఇంతవరకు నేను చేసిన ప్రతి బ్యాకప్ ఇలాగే చేశా. సో ఇక్కడ నేనేం మెన్షన్ చేయట్లేదు. అంటే బై డిఫాల్ట్ 7 బఫర్స్ తీసుకుంటుంది, ట్రాన్స్ఫర్ సైజ్ 1 MB తీసుకుంటుంది. సో ఈ కండిషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ఇట్ ఈస్ టేకింగ్ 1 hour. ఈ బ్యాకప్ తీసుకోవడానికి 1 hour పట్టింది అనుకోండి. నేనేం చేస్తానంటే బఫర్ కౌంట్ ఉంది కదా, బఫర్ కౌంట్ నేను 14 చేసి ఓకే మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ 2 MB చేశాను అనుకోండి. సో ఇదే బ్యాకప్ ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ 1 ఆప్షన్. ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 14 చేశాను. సో ఇది 1 hour పడితే ఇది ఎంతసేపు పడుతుంది? Half an hour. హాఫ్ అన్ అవర్ పడుతుంది, 30 minutes. ఓకే, తర్వాత ఇది కూడా యాడ్ చేద్దాం. మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ ఇక్కడ 1 MB ఉంది, 1 MBకి 1 hour పట్టింది. ఇక్కడ ఆల్రెడీ 30 minutes ఉంది. ఈ మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ 2 MB చేశాను. ఒకవేళ 2 MB యాడ్ చేసి ఇదే ఆప్షన్స్ లో మనం మెన్షన్ చేస్తే 15 minutes లో అయిపోతుంది. ఓకే, సో టు ఇంప్రూవ్ బ్యాకప్ పర్ఫార్మెన్స్ యూ కెన్ మెన్షన్ బఫర్ కౌంట్ అండ్ మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్. మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ మాక్సిమం కౌంట్ ఎంత? 4 MB. బఫర్ కౌంట్ దెర్ ఈస్ నో లిమిట్. యూ కెన్ మెన్షన్ up to 100. More than that also you can mention, but you need to make sure you have sufficient RAM in your computer. సో ఇదంతా ర్యామ్ కి రిలేటెడ్ కాబట్టి బఫర్ కౌంట్ మీరు ఎక్కువ ఇచ్చినా కూడా ర్యామ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అఫెక్ట్ అవుతుంది, మీ ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు. సో సఫిషియంట్ ర్యామ్ ఉన్నప్పుడు మాత్రమే మోర్ నెంబర్ ఆఫ్ బఫర్ కౌంట్స్ మనం మెన్షన్ చేయాలి. Okay, this is how backup works. So these are reader threads. Okay, reader threads, it will read to the buffer, and writer threads from buffer to backup file. Okay, how to improve backup performance? So split backups వాడచ్చు. బ్యాకప్ ఎలా? ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే how to improve backup performance. పర్ఫార్మెన్స్ అంటే తక్కువ టైంలో జరగడం. సో నేనేం చేస్తానంటే ఈ బ్యాకప్ ఉంది కదా, బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ ఈక్వల్ టు పాత్. టు డిస్క్ మెన్షన్ చేశానా? ఓకే, ఫైన్. కామా పెట్టి ఓకే, ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 1.
part 3, part 4. ఇట్లా నేను 64 పార్ట్స్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్న ప్రతిసారి ప్రతి పార్ట్ ఎంత సింపుల్‌గా అయిపోతదంటే దాని సైజుని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాకప్ సైజ్ 800 MB అనుకుందాం. 800 MB బ్యాకప్ తీసుకోవాలంటే మీకు టైం ఎంత పట్టొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మినిట్స్ పట్టింది అనుకుందాం జస్ట్ ఇంత టైం పట్టదు. అదే ఇది 100 MBకి కింద మనం కన్వర్ట్ చేయగలిగితే సో 8 పార్ట్స్ తీసుకుంటున్నాం. ఒక్కొక్కటి 100 MB. సో 10 మినిట్స్‌లో అయిపోతది. ఎందుకు? ఇది 100 MB, ఇది 100 MB. 8 డిస్కుల్లో పెడతాము. లేకపోతే 8 పార్ట్స్‌గా పెడతాము. ఒక్కొక్క పార్ట్ 100 MB కింద కన్వర్ట్ అయ్యి ఫాస్ట్‌గా అయిపోతది. దిస్ ఈస్ వన్ థింగ్ టు ఇంప్రూవ్ బ్యాకప్ పర్ఫార్మెన్స్. ఓకే. సో టేక్ ఏ స్ప్లిట్ బ్యాకప్ and mention buffer count and max transfer size. So by giving buffer count and max transfer size, you can improve backup performance. So ఎలా నేను ఇచ్చే చూడండి. Commands did I mention here? Okay. So let's see. So how the command look likes. Backup database name. Okay. 2 disk equal to path. తర్వాత ఏం చేసాం? విత్ బఫర్ కౌంట్ మెన్షన్ చేసాం 50. మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ 4 MB. ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఎలా చేయాలంటే బైట్స్ లో చేస్తాం. సో 4 MB ఉంది కదా, 4 into 1024 ఇది KB. into 1024 ఇది బైట్స్. సో ఈ నెంబర్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ బైట్స్, తర్వాత కంప్రెషన్ కూడా మనం యాడ్ చేస్తాము, తర్వాత స్ప్లిట్ బ్యాకప్ కూడా. సో యూ కెన్ మెన్షన్ లైక్ దిస్. Okay. This is the answer for how to improve backup performance. First, take split backups. Second, mention buffer count. Third, mention max transfer size. So max transfer size 4 MB, 50 buffers, 100 buffers, మీ ర్యామ్ సైజుని బట్టి మెన్షన్ చేయొచ్చు. కంప్రెషన్ ఆప్షన్ యాడ్ చేయడం వల్ల మనకు చిన్న ఫైలే క్రియేట్ అవుతుంది. స్టాట్స్ అనేది ఓకే మీరు మానిటర్ చేయడానికి ఇది వాడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ బ్యాకప్ పర్ఫార్మెన్స్. ఓకే, కమ్ టు నెక్స్ట్ పాయింట్. సో మీకు ఇక్కడ చూడాలి కదా, ఏవైతే మీకు బఫర్ కౌంట్లు ఉన్నాయో ఇవన్నీ మీరు గమనించాలనుకుంటే
ట్రేస్ ఫ్లాగ్ అనేది ఎనేబుల్ చేయాలి. ట్రేస్ ఫ్లాగ్. వాట్ ఈస్ ట్రేస్ ఫ్లాగ్? ట్రేస్ ఫ్లాగ్స్ అనేది ఇంటర్నల్ బిహేవియర్ ని మీకు చూపిస్తాయి. సీక్వెల్ సర్వర్ ఇంటర్నల్ ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ DBCC ట్రేస్ ఆన్. ట్రేస్ ఫ్లాగ్ నెంబర్ ఎంత? 3213. దీన్ని నేను ఇప్పుడు ఎనేబుల్ చేస్తున్నా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఓకే, I executed it. Now go to any backup statement. Take a backup. ఓకే, ఈ బ్యాకప్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి ఏమైందో. DBCC trace on. Fine. Just a minute. ఓకే, ఇక్కడ చూడండి. సో మెమరీ లిమిట్ ఎంత ఇచ్చారు? మెమరీ లిమిట్ 1 MB. బఫర్ కౌంట్ ఎన్ని ఇచ్చారు? డిఫాల్ట్ 7. ఓకే, సెట్ ఆఫ్ బఫర్స్ 1. మినిమం ట్రాన్స్ఫర్ సైజ్ 64 KB. ఓకే, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. మీడియా బఫర్ కౌంట్ ఇవన్నీ వదిలేసేయండి. సో మీడియా బఫర్ సైజ్ 64 KB. సో మీరు మెన్షన్ చేసేది ఏదైతే ఉందో బఫర్ సైజ్, మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ బ్యాకప్ స్టేట్మెంట్ ఉంది కదా, దీన్ని చూద్దాం. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. హౌ ఇట్ విల్ షో we will see. DB20 underscore full 21. DB20 execute this one. Where is the error? Here it is. Executed. Cannot open backup device. Twenty-two, 3, 4, 5, 6. ఇప్పుడు చూడండి, మెమరీ లిమిట్ 3 MB తీసుకుంది. బఫర్ కౌంట్ మనం ఎంత మెన్షన్ చేసాం? బఫర్ కౌంట్ 50 మెన్షన్ చేసాం, 50 తీసుకున్నది. ఓకే, మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ మనం 4 MB మెన్షన్ చేసాం, 4 MB తీసుకున్నది. 4 MB 4096 KB అంటే. ఓకే, ఇట్లా మనం మెన్షన్ చేసేదాన్ని బట్టి ఇది మారిపోతుంది. సో బ్యాకప్ పర్ఫార్మెన్స్ ని ఇలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫైన్. సో we discussed this one also. So this is how backups works. So let me discuss one more option. We already discussed this, which is compressed backup, expiry backup. సో మీకు ఎక్స్పైరీ బ్యాకప్ కి ఎక్స్పైరీ సెట్ చేయాలంటే ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళి టాస్క్ బ్యాకప్, గో టు బ్యాకప్ ఆప్షన్స్. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇవ్వచ్చు లేదా నెంబర్ ఆఫ్ డేస్ ఇవ్వచ్చు. ఇక్కడ కంప్రెషన్ క్లిక్ చేస్తే కంప్రెస్డ్ బ్యాకప్ తీసుకోవచ్చు. సో ఎంటైర్ బ్యాకప్స్ గురించి ఇంతే. ఓకే, we completed backups topic. Let me stop the recording. అది ఆర్గనైజేషన్ లెవెల్లో ఇవన్నీ సెట్ చేస్తాం మనం. డిఫాల్ట్